హాయ్, నమస్తే. ఏపీలో పరిస్థితులను చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి ఉంది. ఆంధ్రాలో ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ఏవో కొత్త డ్రామాలు చూడాలని ఆంధ్ర ప్రజలు ఫిక్స్ అయిపోయారు. అలా వాళ్ళని ఫిక్స్ చేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి అని చెప్పవచ్చు. 2019 ఎన్నికల సమయంలో కోడికత్తి డ్రామా అంటూ ఒక నాటకం తెరలేపాడు. అది రాజకీయంగా వైసీపీకి బాగానే ప్లస్ అయింది. అలాంటి సన్నివేశాలు సినిమాల్లోనే చూడటం తప్ప నిజ రాజకీయ జీవితంలో జనాలు ఎప్పుడు చూడలేదు. దీంతో ఆ కోడికత్తి డ్రామాకు ప్రజలు బాగానే కనెక్ట్ అయ్యారు. ఎన్నికల్లో మంచి విజయాన్ని కట్టబెట్టారు. కానీ 2024 వచ్చేసరికి పరిస్థితులు పూర్తిగా రివర్స్ అయ్యాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి పడింది, గాయం జరిగింది అన్నా కానీ ఇది కూడా ఇంకో కొత్త డ్రామా ఏమో అన్నట్లు జనాలు ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోవడమే కాదు, అలాగే అనుకుంటున్నారు కూడా. టీడీపీకి సంబంధించిన వాళ్ళు, జనసేనకి సంబంధించిన వాళ్ళు మాట్లాడుకుంటే పార్టీ రిలేటెడ్ అనుకోవచ్చు. కానీ వైసీపీ అభిమానులు కూడా దీన్ని పెద్దగా ఎంకరేజ్ చేయడం లేదు. కావాలంటే వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్ ఎక్కడ చూసినా దీనికి సంబంధించి పెట్టిన పోస్టులు గమనించినా డిస్లైక్స్, నెగిటివ్ కామెంట్స్ కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. అన్న, మనం చేసిన సంక్షేమ పథకాలు చెప్పుకొని మగాడిలా ఎన్నికలకు వెళ్దాం, ఓట్లు అడుగుదాం, అంతేగాని ఇలాంటి చీప్ పాలిటిక్స్ ఇంకెన్నాళ్ళు చేస్తారు అంటూ సగటు వైసీపీ అభిమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ సోషల్ మీడియాలో కామెంట్స్ రూపంలో కనిపిస్తున్నాయి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలిందన్నా కానీ నమ్మే స్థితిలో జనాలైతే లేరు. కోడికత్తి డ్రామా కావచ్చు, వివేకానంద రెడ్డి హత్య కేసు కావచ్చు, ఇవన్నీ టీడీపీ ఖాతాలో వేసి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. అయితే ఈ 5 ఏళ్లలో ఆ సంఘటనల వెనక ఎవరున్నారయ్యా అంటే అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి. దీంతో జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఎలా ఉంటుందో ఆంధ్ర ప్రజలు ఒక అంచనాకైతే వచ్చారు. అయినా కానీ ఇప్పటికీ వైసీపీ బ్యాచ్ ఈ డ్రామాలే నమ్ముకుందని అర్థమవుతుంది. నవ్విపోదురుగా నాకేంటి సిగ్గు అన్న రీతిలో తర్వాత మరొకటి డ్రామాల పరంపర అయితే కొనసాగుతుంది. ఇప్పుడు ఏపీలో జరుగుతున్న జగన్ నాటకాలను నమ్మే స్థితిలో ఎవరైతే లేరు. కాబట్టి ఒక్క జగనే కాదు, మిగిలిన రాజకీయ నాయకులు కూడా ఇలాంటి చీప్ ట్రిక్స్ ని వదిలేసి తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకి ఏం చేశామో అధికారంలోకి వస్తే మళ్ళీ ఏం చేస్తామనేది నిజాయితీగా, నిక్కచ్చిగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పి ఓట్లు అడగటం అనేది మంచి పద్ధతి కాదు. కూడదు, ఇలాగే డ్రామాలు వేస్తాం, జగన్ నాటకాలు ఆడతామంటే జనాలు కూడా అంత వెర్రోళ్ళు అయితే లేరు. ఈ నాటకాలను చూసి నవ్వుకుంటారు తప్పితే ఓట్ల రూపంలో పొలమంటూ ఓట్లు వేసే స్థితిలో అయితే ఎవరూ లేరు. ఇది ప్రతి రాజకీయ నాయకుడు గమనించాలి.